రావి చెట్టు ఎంత ఎత్తుందో అంత లోతున గట్టులు తవ్వేసి దౌర్జన్యానికి గురిపడిన వంశీ. ఎంఆర్ఓ ఆఫీస్ని అడ్డాగా పెట్టుకుని నకిలీళ్ల పట్టాలు పంచిపెట్టిన వంశీ. ఎంఆర్ఓ ఆఫీసు ఓలుపల్లి రంగా, కోట్లు ఇలాంటి వాళ్ళందరినీ ఏజెంట్ల కింద పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నారో వాళ్ళ ల్యాండ్ ప్రాబ్లం ఏమన్నా వచ్చిందా, ఎంఆర్ఓ ఆఫీస్లో పని ఏమన్నా వచ్చిందా, ఫసక్ మీ జీవితం మాత్రం. ఏ కాల్ అన్నా ఈ రంగా, కోట్లు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ప్రతి ఒక్క ఎంఆర్ఓ నరసింహారావు అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళి కలిసి రమ్మంటారు. ఎమ్మెల్యేకి ఏం సంబంధం ఆ భూమితో అన్నా కూడా ఊరుకోలేదు. దయా కరుణ అనేది ఎక్కడ కనపడలేదు. కానీ ఇతనికి మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టడానికి చాలా బాధగా ఉంది. ఫెసిలిటేషన్ కావాలి, స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ విహంగాల్లో విర్రవేగాలి. ఈసారి ఎంతవరకు కోర్టులు న్యాయం చేస్తే ఈ విషయంలో నాకు తెలీదు. ఒకవేళ అతనికి స్వేచ్ఛ ఇస్తారా ఇవ్వరా అన్న ఇంకా ఆన్సర్ కూడా బయటకు రాలేదు. ద ఆర్డర్స్ ఆర్ యెట్ టు బీ స్టేటెడ్ అవుట్. కానీ ఒక రకంగా చూసుకుంటే వల్లభనేని వంశీకి ఈ స్వేచ్ఛ అవసరమా? ఇంత కట్టుదిట్టంలో ఉండబట్టే నాలుగు కంట్రోల్లో లేదా? చెప్పండి ప్రతి ఒక్కరు. ఈ రకంగా స్వేచ్ఛా వాయువులు కోరుకుంటున్న వల్లభనేని వంశీ ఎవరైతే ఉన్నారో తన నియోజకవర్గంలో ఉన్న ప్రజలన్నా వదిలేసి ఉంటే ఇంత కక్షగా పారి ఉండేది కాదు సిచ్యువేషన్. ఒక్కళ్ళని వదలలేదు, దయ చూపలేదు. నీకు దగ్గు తుమ్ము వస్తే మాత్రం చాలా ప్రాణాపాయం, బతకలేము అన్న స్టేజ్లో నువ్వు ఉంటే అవతల వ్యక్తులకి డబ్బులు ఎంత నీడ్ ఉందో, నెసెసిటీ ఉందో ఆలోచించకుండా ఎంఆర్ఓ చెప్పినట్టు రంగా, కోట్లు జేబులు తడపకపోతే, ఒక విధ్వంసం క్రియేట్ చేయకపోతే అవతల బతికి బట్టగట్టలేరన్న సిచ్యువేషన్ వల్లభనేని వంశీ తన కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఒక్క ప్రజలకి తీసుకొచ్చాడు.